హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారిష్ వర్క్స్. నేను ప్రెగ్నెన్సీ తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. అసలు తగ్గుతానా లేదా అని ఒక 5 days ఛాలెంజ్ చేశాను. ఫస్ట్ డే 1 నుంచి చూద్దాం నేను ఏం తిన్నాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియో ఎండ్లో చూద్దరు కానీ నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది. డే 1 చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నానంటే ఎక్కువ వాటరే తీసుకున్నాను. ఓన్లీ 2 whole eggs అండ్ ఆల్మండ్స్ అండ్ మల్టీవిటమిన్ గమ్మీస్ తిన్నాను. నేను తీసుకున్న మల్టీవిటమిన్ గమ్మీస్ నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నాను. మీరు ఎవరైనా ఈ డైట్ వాడాలి అంటే మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి మీరు ఈ డైట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2 days అస్సలు ఉండలేకపోయాను. బాగా ఆకలి వేసింది. ఆకలి వేసిన ప్రతిసారి వాటర్ తీసుకుంటా ఉన్నాను. డే 3 నుంచి ఆ ఫుడ్ ఆ డైట్ అంతా నా బాడీకి అలవాటైపోయింది. ఆకలి ఏం లేదు. నేను ఈ 5 days రైస్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ దానికి సంబంధించిన ఏమీ తీసుకోలేదు. వాటర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ మాత్రమే తిన్నాను. ఈ 5 days నేను 12 to 6 అనేది మెయింటైన్ చేశాను. ఓన్లీ 12 PM నుంచి 6 PM వరకే ఫుడ్ తిన్నాను. నేను ఎక్సర్సైజ్ ఏం చేయలేదండి. డైలీ ఒక 10,000 steps మాత్రం వాకింగ్ చేసేదాన్ని. కుదిరినప్పుడు చేశాను, కుదిరినప్పుడు వాకింగ్ కూడా చేయలేదు. కొన్నిసార్లు రైనీ సీజన్ కాబట్టి కొన్నిసార్లు బాగా వర్షం పడినప్పుడు అప్పుడు స్కిప్ చేశాను. ఈ 5 days చాలా చేంజెస్ చూశాను. మెయిన్గా ఫేస్లో చాలా గ్లోయింగ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మన ఫేసే ఫస్ట్ తగ్గుతుందంట. అది నాకు బాగా క్లియర్గా కనిపించింది. ఒక డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా చికెన్ ఎలా చేసుకోవాలో నాకు కమెంట్ చేయండి. ఆ రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను. ఈ 5 days ఛాలెంజ్లో నేను ఒక 3 kgs తగ్గానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చారిష్ వర్క్స్.